టీవీకి స్వాగతం. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ప్రతి నెల పెన్షన్ ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే కాసిం తెలిపారు. ఆదివారం నెల్లూరు రూరల్ కరెంట్ ఆఫీస్ సెంటర్లోని రిత్విక్ ఎంక్లేవ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సమస్యలను విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే కాసిం ఆయన దృష్టికి తీసుకొచ్చారు. విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వారికి మా మద్దతు ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వంలో విశ్రాంతి ఉద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేశారని, ప్రతి నెల పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని, హెల్త్ కార్డులు వంటివి అనేది సమస్యలను పరిష్కారం చేయకుండా విశ్రాంతి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమ హక్కులను జగన్ ప్రభుత్వం హరించే విధంగా చేస్తుందన్నారు. అనేక సమస్యలతో వయోభారతంలో విశ్రాంత ఉద్యోగులు కొట్టుమిట్టాడుతుంటే వారిపైన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు సరిగా ఇవ్వకుండా చూడడం దుర్మార్గమన్నారు. విశ్రాంత ఉద్యోగులు, సామాజిక సేవా కార్యకర్తలు, మిగతా అందరూ హాజరైన ఈ సమావేశానికి వచ్చిన అతిథులు అందరికి కూడా మా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మేము ఇప్పటికి ఈ సమావేశానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మా సమస్యల మీద 8 సమస్యల మీద వారికి ఒక మెమొరాండం సమర్పించడం జరిగింది. వారికి విన్నవిస్తూ మా సమస్యలు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి సార్, ఇట్లా మాకు 1వ తారీఖు జీతాలు రావాలని, అలాగే డిఏ అరియర్స్ ఇవన్నీ కూడా సకాలంలో చెల్లించాలని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పూర్వం వలె పునరుద్ధరించాలని, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పేసి, తర్వాత ఈహెచ్ఎస్ వైద్య సౌకర్యం ఏ హాస్పిటల్లో సరిగా కూడా చూడటం లేదు. ఈ పరిస్థితుల్లో చాలామంది అన్యాయంగా అకారణంగా గుండెపోటుతో చచ్చిపోతున్నారు. అందువల్ల మా మీద కనికరించి విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఈ సందర్భంగా మాకు విశ్రాంత ఉద్యోగులకి అందరూ ఒకటే, మేము ఏ పార్టీకి సభ్యులం కాదు, అనుబంధ కార్యకర్తలం కూడా కాదు. మా సమస్యలకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారినే మేము అభిమానిస్తాము. మాకు పార్టీలతో వీఆర్ నాట్ అగెనిస్ట్ ఆర్ ప్రో టు ఎనీబడి, ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ. మా సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళే మాకు ఆపద్బాంధవులుగా మేము స్వీకరిస్తాము. అందువల్ల ఈ యొక్క అర్జీ తీసుకొని మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శ్రీధర్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ, ఒకవేళ మా గవర్నమెంట్ కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా నేను పరిష్కరించేదానికి నా వంతు నేను కృషి చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఈ సందర్భంలో విశ్రాంత ఉద్యోగులు జయప్రకాష్ నారాయణ, సుబ్బరాజు, అశోకు, రమణరాజు, పెంచలరాజు, రమణయ్య, అంకయ్య, తర్వాత ఇంకా కూడా చాలామంది ఇంకా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారికి నాకు మా అందరి తరపున, మా విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాము. జై విశ్రాంత ఉద్యోగుల సంఘం, జై వర్ధిల్లాలి కలకాలం.